మోతుగూడెం వెళ్ళాను, ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళాను. అప్పటికే మీరు ఒక షెడ్యూల్ చేశారంట. నేను వెళ్ళి చూసేసరికి ఇక్కడ ఇరుమురు షూట్ జరుగుతుంది, న్యాచురల్ గా ఉంటది అక్కడ. మనుషులు కానీ వాళ్ళ జీవన శైలి కానీ, అడవి కదా, చాలా ప్యూరిటీ. ఏజెన్సీ ఏరియా, పవర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. సో ఆ ఏరియా చూసినప్పుడు అసలు ఇంత రూటెడ్ ఏరియా ఇక్కడ షూట్ చేస్తున్నారంటే సూపర్ అనుకున్నా. యాక్చువల్ అక్కడ పుష్ప చేశారు, కొన్ని సినిమాలు చేశారు. పుష్ప బ్రిడ్జ్ కూడా, ఆ బ్రిడ్జికి పుష్ప బ్రిడ్జ్ అని పేరు పెట్టేశారు అక్కడ. మీరు వచ్చేసరికి ఎగో సీలేరుని బాగా వాడినట్టున్నారు. సీలేరు, ఎగో సీలేరు, మోతుగూడెని గట్టి వాడారు మీరు ఈ సినిమాకి సంబంధించి. సో ఆ లొకేషన్స్ గురించి, వీటి గురించి చెప్పండి. అంటే మన దగ్గర కూడా అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి అనిపిస్తుంది. రాజేష్ గారు, అసలు నేను ఫస్ట్ లొకేషన్ చూడడానికి అలా మారేడుమిల్లి స్టార్ట్ అయ్యాం, మా కోఆర్డినేటర్ మేమందరం. అలా చూసుకుంటూ వెళ్తుంటే సడన్గా ఈ ఫారెస్ట్ దగ్గర నుంచి అలా డ్యామ్స్ ఓపెన్ అయినాయి. డ్యామ్స్, చుట్టుపక్కల ఫారెస్ట్ అంతా చూసి ఒకసారి అలా ఆగి, వాటర్ ఫాల్స్, అసలు ఇది ఆంధ్రాలోనే ఉందా లేదంటే మనం ఒరిస్సా దాటిపోయామని అడిగాను నేను. ఆ బ్రిడ్జ్ దాటితే ఒరిస్సా అండి, ఇటుపక్క ఆంధ్ర అన్న. తెలుసు కదా డ్యామ్, తెలుసు కదా, డ్యామ్ అవతల ఒరిస్సా, యువతలు ఇది. సో అప్పుడు దాకా నా కథలో ఆ డ్యాము, ఆ ప్రాంతం లేదు. ఎక్కడ తీద్దాం, పొలాచిలో తీద్దామా, లేదంటే పొలాచిలో తీస్తే మళ్ళీ రెగ్యులర్గా కేరళ లొకేషన్స్ మ్యాచ్ చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈస్ట్, ఇప్పుడు అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్ మాలేసుకున్న ఒక వ్యక్తి జీవితం కదా, మనకి ఈస్ట్ వెస్ట్లో ఆ గుళ్ళు, ఆ వైబు అది ఒకటి ఉంటుంది, అక్కడ తీద్దామా. కాకపోతే